జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో తమ పార్టీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల ప్రచార ఎజెండాపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ మహేష్ గౌడ్తో చర్చించనున్నారు. నిన్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ఉప ఎన్నిక గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం నిర్ణయాన్ని మీనాక్షి, మహేష్ గౌడ్కు వివరించబోతున్నారు సీఎం రేవంత్. పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. లైవ్లో సిద్ధార్థ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాలను లేదంటే తన కసరత్తును వేగవంతం చేసింది. దాంట్లో భాగంగా మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ జూమ్ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ భేటీలో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చిస్తారు. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చిస్తారు. నిన్న మల్లికార్జున ఖర్గేతోని సీఎం భేటీ అయ్యారు. నిన్న భేటీ అయినటువంటి సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయాలు, అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి విషయాలు, ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి, పక్క పార్టీల బలాబలాలేంటి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఈ చర్చించినటువంటి అంశాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే 4 పేర్లతోని ఏఐసీసీకి ఒక సీల్డ్ కవర్ని పంపించారు. ఆ సీల్డ్ కవర్లో 4 పేర్లతో పాటు అభ్యర్థి యొక్క బలాబలాలేంటి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, రీసెంట్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, వీటన్నిటికీ సంబంధించినటువంటి నివేదికను ఏఐసీసీకి పంపించారు. ఇదే నివేదిక కాపీని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ముగ్గురు చర్చించనున్నారు. ఇక ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ రానటువంటి వాళ్లకు, టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్లకు ఏ విధంగా బుజ్జగించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ముగ్గురు నేతలు చర్చించనున్నారు. ఇక ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా ఏ ఎజెండాతోని ప్రచారాన్ని నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక తుది నిర్ణయం తీసుకొనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ సెంటిమెంట్తో పోతారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఈ 22 నెలలలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారమే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలే గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని కూడా కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ 22 నెలల పాలన ఒక రెఫరెండంగా ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు ఇది తొలి టాస్క్. పార్టీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తను ఎదుర్కొనే మొదటి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీని ఈరోజు ఫైనల్ చేయనున్నారు. ఇక ప్రచారానికి ఇక్కడ ఉన్నటువంటి నేతలు సరిపోతారా, ఎందుకంటే బీహార్ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కీలక నాయకులు కానీ, మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ బీహార్ ఎన్నికలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలలో ప్రచారం ఏ విధంగా చేయాలి, సభలు సమావేశాలు నిర్వహిస్తే ఆ సభలు సమావేశాలు ఎక్కడ నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేయాలి, దాంతోపాటు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళను ఏ విధంగా బుజ్జగించాలి, వారు వేరే పార్టీలోకి వెళ్ళిపోకుండా కాంగ్రెస్ నుంచి చేజారిపోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఈ ముగ్గురు నేతలు చర్చించనున్నారు. ఈ ముగ్గురు నేతలు చర్చించిన తర్వాత సభలు సమావేశాలు ఏవైనా నిర్వహిస్తే దాని ఎజెండా ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఏ విధమైన అంశాలను హైలైట్ చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.